హలో ట్రేడర్స్. ఎల్ బ్యాంకులో మీరు కేబీసీ కాయిన్ కొనాలంటే ముందుగా యూఎస్డిటీలో మీకు డాలర్స్ ఉండాలి, అప్పుడే మీరు కేబీసీ కాయిన్ కొనగలరు. ఇప్పుడు ఎల్ బ్యాంక్లో యూఎస్డిటీ ఏ విధంగా కొనాలి? ఐఎన్ఆర్, ఇండియన్ రూపీస్ నుంచి యూఎస్డిటీ ఎలా కొనాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీకు వేరే వాలెట్స్లో డాలర్స్ ఉన్నట్లయితే ఎల్ బ్యాంక్లో ఏ విధంగా యాడ్ చేయాలో ఆ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఐఎన్ఆర్ నుండి యూఎస్డిటీ ఎలా కొనాలో ముందు తెలుసుకుందాం. ఇప్పుడు ఎల్ బ్యాంక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బై క్రిప్టో అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆ తర్వాత పైన చూడండి, క్రెడిట్ బై డెబిట్ కార్డు ద్వారా కొనుక్కోవచ్చు అని పైన 2 ఆప్షన్స్ వచ్చాయి. అలాగే P2P ద్వారా కొనుక్కోవచ్చు. P2P ఏ విధంగా కొనాలో తెలుసుకుందాం. పైన రెండో ఆప్షన్ P2P ఆప్షన్ కనబడుతుంది. ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలామంది మర్చెంట్స్ కనబడతారు. చూడండి, స్టార్టింగ్ 830 రూపాయలతో మాత్రమే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 830 రూపాయల పైబడి ఎంతైనా కొనవచ్చు. ఇప్పుడు మీకు వీలుగా ఉన్న మర్చెంట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. 93.79 పైసలకి ఒకరు అమ్ముతున్నారు. అలాగే కింద రెండోది చూడండి, 93.94 పైసలకి అమ్ముతున్నారు. $1కి వాల్యూ ఆ విధంగా చూపెడుతుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బై ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే అమౌంట్ ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత వెల్కమ్ టు ఎల్ బ్యాంక్ ట్రస్టెడ్ మర్చెంట్ అని వస్తుంది. ఈ విధంగా ఇందులో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటేనే మీరు బైక్ చేయండి. ఎందుకంటే కొందరు మిమ్మల్ని స్కామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి P2Pలో పేమెంట్ చేస్తున్నాను, మీరు చూసుకోండి అని వాళ్ళ మొబైల్ నెంబర్కి కాల్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వారికి ఫోన్పే ద్వారా లేదంటే యూపీఐ ఐడి ద్వారా వాళ్ళకి పేమెంట్ చేసినట్లయితే వాళ్ళకి మనకు డాలర్స్ పంపించడం జరుగుతుంది. రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయండి. నేను ఫోన్పే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫుల్ నేమ్ కనబడుతుంది. వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ కూడా కనబడుతుంది. ఈ విధంగా మీరు ఈ ఫోన్ నెంబర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ ఫోన్పే ఓపెన్ చేసి పేమెంట్ చేయండి. ఎల్ బ్యాంకులో వాళ్ళు ఇచ్చిన పేరు, మొబైల్ నెంబర్ కరెక్ట్గా చూసుకోండి. ఫోన్పేలో ఆటోమేటిక్గా పేరు వస్తుంది. కాబట్టి ఎల్ బ్యాంకులో ఉన్న పేరు, ఫోన్ నెంబర్, ఫోన్పేలో వచ్చిన పేరు చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి. పేమెంట్ చేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మీరు పే చేశారా లేదా అనేది కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు పే చేసినట్లయితే కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ అకౌంట్లో రిసీవ్ అయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీకు డాలర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద వాలెట్ ఆప్షన్ కనబడుతుంది. ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు డిపాజిట్ అయిన డాలర్స్ ఇక్కడ చూపెడుతుంది. ఈ విధంగా కేబీసీ కాయిన్ కొనడానికి యూఎస్డిటీ డాలర్స్ ఫోన్పే నుంచి లేదంటే యూపీఐ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఎలా కొనాలో తెలుసుకున్నారు. అలాగే వేరే వాలెట్స్లో ఉన్న యూఎస్డిటీ ఎల్ బ్యాంకులో ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది ట్రస్ట్ వాలెట్, బైనాన్స్, అలాగే బిట్మార్ట్ ఇలా వేరే ఇతర వాలెట్ని వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్గా బిట్మార్క్లో ఉన్న డాలర్స్ ఎల్ బ్యాంక్లో యూఎస్డిటీ ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎల్ బ్యాంక్ యాప్ని ఓపెన్ చేయండి. తర్వాత కింద వాలెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిపాజిట్ బటన్ క్లిక్ చేయండి.
డిపాజిట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది యూఎస్డిటి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూఎస్డిటి నెట్వర్క్ అడుగుతుంది. TRC20 BEP20 వస్తుంది. మీరు BEP20 సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ ఫీజు తక్కువగా ఉంటుంది. కాబట్టి BEP20 సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు కింద QR కోడ్ వస్తుంది. అలాగే లింక్ కూడా వస్తుంది. కాంట్రాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బిట్మార్ట్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్ బటన్ ఉంటుంది. అసెట్ బటన్ క్లిక్ చేసి బిట్మార్ట్లో విత్డ్రాల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యూఎస్డిటిలో డాలర్స్ ఎంతుందో కనబడుతుంది. అది క్లిక్ చేయండి. సెండ్ వియా క్రిప్టో నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అడ్రస్ దగ్గర కాపీ చేసుకున్న అడ్రస్ వేస్ట్ చేయండి. ఆ తర్వాత నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ BEP20 సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత పంపించాలనుకుంటున్నారో అంత అమౌంట్ యూఎస్డిటి ఇక్కడ ఎంటర్ చేయండి. $12 సెండ్ చేయాలనుకుంటున్నా. ఎంటర్ చేసి విత్డ్రా బటన్ క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది. కన్ఫర్మ్ చేసినట్లయితే వెరిఫికేషన్ అడుగుతుంది. ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. Google 2FA అథెంటికేషన్కి ఒక కోడ్ వస్తుంది. ఈ రెండిటి దగ్గర కోడ్స్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేసినట్లయితే ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో మీకు ఎల్ బ్యాంక్ యాప్లో యూఎస్డిటి రిసీవింగ్ అవుతుంది. ఈ విధంగా కేబీసీ కాయిన్ కొనుక్కోవడానికి యూఎస్డిటి డిపాజిట్